బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. పాకిస్తాన్ అంటే తెలియని వారు ఉండరు. 1950 సమీపంలో పాకిస్తాన్ని భారతదేశాన్ని నుండి కొంతమంది అవకాశవాదులు, అరాచక వ్యక్తులు విడదీశారు. ఉమ్మడి భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ని విడదీశారు. వీరేం తక్కువ తినలా. వీరు కాశ్మీర్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసి వారి భూభాగాన్ని తాలిబాన్లు పరిపాలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వదులుకొని, వాళ్ళ చేతిలో ఉన్న వాళ్ళ భూములను వదులుకొని మన చేతిలో ఉన్న మన భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేసి విఫలం చెందారు. చాలా కాలం భారతదేశాన్ని ఇబ్బందులు పాలు చేశారు. ఆర్టికల్ 370తో ఆ ఇబ్బందులు తొలగిపోయింది. నేడు భుట్టో మొహమ్మద్ షరీఫ్ లండన్ నుండి వచ్చి ఆయన ప్రయత్నం చేశారు. ఇమ్రాన్ ఖాన్ని జైలుకు పంపించారు. ఎట్టకేలకు ఇమ్రాన్ ఖాన్ 110 సీట్లు కొట్టారంట. కానీ భుట్టో కానీ మొహమ్మద్ షరీఫ్ కానీ సంబంధించినంత అన్ని సీట్లు కొట్టలేకపోయారు. నేడు దరిదాపుగా పాకిస్తాన్ భారతదేశ సమీపంలో ఉన్న ప్రాంతం సౌత్ జోన్ని ఈ ప్రజలందరూ సైన్యంపై తిరుగుబాటుకి సిద్ధమయ్యారు. వీళ్ళు పాకిస్తాన్లో ఉండడానికి ఇష్టపడట్లేదు. పాకిస్తాన్ ముస్లిం కాకుండా మిగతా వాళ్ళు పాకిస్తాన్లో ఉండడానికి ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించట్లా. భారతదేశాన్ని శరణార్థం కోరుతున్నారు. అయితే మరలా మోదీ గవర్నమెంట్ వస్తే ఈసారి పాకిస్తాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో విడిపోదామని, పాకిస్తాన్తో ఇండియాలో కలుద్దామని వారిని ఇండియాలో కలుపుకునే ప్రయత్నం చేస్తారని భావిస్తున్నారు. రాజకీయ విశ్లేషకులే కాకుండా సీనియర్ జర్నలిస్టులు. ఇదంతా దేవుడు చల్లగా చూస్తే, వాళ్ళెవరో అన్నట్టుగా దేవుడు చల్లగా చూస్తే ఈసారి నరేంద్ర మోడీ మళ్ళా గెలిస్తే ఇండియాకి ఇక పాకిస్తాన్ బెడద లేకుండా ధైర్యంగా ఉంటుంది అని నమ్ముతున్నారు. ఇక ఎప్పుడు కూడా పాకిస్తాన్ తల ఎత్తదు ఇండియాతో. ఈ ఒక్క పని జరిగితే, ఇండియాలో పాకిస్తాన్ ఈ సౌత్ జోన్ కలిసిపోతే ఇక మీదట పాకిస్తాన్ ఉన్నది అని పేరుకి ఉంటుంది తప్పితే ఇండియా పైన కాలు దువ్వే ఛాన్స్ ఉండదు. ఒక పక్క చైనా, ఒక పక్క పాకిస్తాన్ ఎప్పుడు చేద్దామా ఇండియాని తో యుద్ధం అని ప్రయత్నం చేస్తుంది. అగ్రరాజ్యం అనిపించుకుంటున్న అమెరికా ఎప్పటికప్పుడు సైలెంట్ చేస్తుంది. ఆల్మోస్ట్ అన్ని దేశాలు భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నాయి. కానీ పాకిస్తాన్, చైనా తన దొంగ వైఖరిని చాటుతుంది. ఇప్పుడిప్పుడు చైనా కూడా శాంతి మంత్రం పఠిస్తుంది. శాంతి మంత్రం ఎంతవరకు పఠిస్తుందో తెలియదు. కానీ పాకిస్తాన్ కానీ ఇండియాలో కలుపుకుంటే సౌత్ జోన్ని ఇక మీదట చైనా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ కూడా చేయదేమో.
లేదంటే ఆ మిగతా ముక్కని చైనా పాకిస్తాన్ కింద చైనా మార్చేసుకుంటుందేమో తెలియదు. దయచేసి తమ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంతో సపోర్ట్గా వందల వీడియోలు చేస్తాం. ఇప్పటికి దరిదాపుగా 300 వీడియోలు పైన చేశాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.